హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో విద్యను ఏ రేంజ్లో సంగనాగిచ్చిరో ఇక చూస్తూనే ఉన్నాం కదా. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఎట్లా జడలు విప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి చూస్తూనే ఉన్నాం. మొన్న అనంతపూర్లో నారాయణ కాలేజీ వేదికగా ఒక విద్యార్థి చరణ్ అనే ఒక విద్యార్థి అందరూ చూస్తుండగా 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి కళ్ళ ముందరే చనిపోయాడు. అయినా కానీ ఈ ప్రభుత్వం నారాయణ స్కూల్స్ మీద కానీ నారాయణ కాలేజీల మీద కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. అది కార్పొరేట్ దందా, దాని నుంచి వచ్చే ముడుపులు, ఆ వ్యవహారం వేరే. ఇప్పుడు గవర్నమెంట్ విద్యను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎంత సంస్కరించే ప్రయత్నం చేసిండు. తర్వాత ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీలో దేశాన్ని నివారపరిచేలాగా ఎట్లాంటి ఫలితాలు రాబట్టిండో, కేరళను సర్పాస్ చేస్తూ లిటరసీ రేట్లో ఎట్లా దాటేసి ముందుకు వెళ్ళిందో ఇవన్నీ ముందరున్న చరిత్ర. అయితే అట్లాంటి ప్రభుత్వ బడులను నాడు నేడు పేరుతో ఇంచుమించు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి మొదలు పెడితే, పిల్లల ఆహారం దగ్గర నుంచి మొదలు పెడితే 74,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి తీర్చిదిద్దిన వైనాన్ని ఇప్పుడు ఈ కూటమి సర్కార్ ఎట్లా చేస్తుంది చూడండి. పురుగులే పరమాన్నం ఘోరముద్ద, పిల్లల గొంతు దిగని మధ్యాహ్న భోజనం. విశాఖ కలెక్టరేట్ ఎదుట తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల ధర్నా. రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం బంద్. వంట ఏజెన్సీలో 40,000 మందికి పైగా తొలగింపు. 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వాన్నంగా భోజనం. సగం మంది పిల్లల దూరం, అన్నం నాసిరకంగా ఉన్న వెరీ గుడ్ అంటూ ఉపాధ్యాయులతో నమోదు. గత ప్రభుత్వంలో ప్రత్యేక శ్రద్ధతో గోరుముద్ద. పిల్లల ఇష్టానికి అనుగుణంగా వంటలో మార్పులు. సగటున 93% మందికి చేరువైన జగనన్న గోరుముద్ద. తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదని కొద్ది నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగారు. భోజనంలో వచ్చిన పురుగును చూపిస్తున్న ఓ విద్యార్థి. సో ఇంత దారుణమైన స్థితిలో భోజనం వండి పెడతా ఉంటే ఇక్కడ కనిపించే విశాఖ రూరల్ చిన్నగదిలి మండలం వాడపాలెం జెడ్పీ హై స్కూల్లో చెత్తబుట్ట డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద పురుగులు పట్టిన ఆహారాన్ని అందిస్తుండడంతో తినలేక విద్యార్థులు పడేసిన అన్నం కూరలతో ఇలా నిండిపోయింది. సో మధ్యాహ్న భోజనానికి ఏటా ఎంత ఖర్చు? టీడీపీ హయాంలో 4,500 కోట్లు, వైఎస్ఆర్సీపీ హయాంలో 14,000 కోట్లు. పెంచిన వంట ఛార్జీలు చెల్లించకుండా ఇట్లా నిర్వీర్యం చేసేందుకు. అంటే ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడితే ప్రాబ్లం ఎవరికి? ఈ నారాయణకు, శ్రీ చైతన్యకు, భాష్యం, విజ్ఞాన్ కళాశాలలకు వీటికి ఇబ్బందులు అవుతాయి కదా. వాళ్ళకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అందుకే ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్ని డ్రాప్ అవుట్స్ పెరిగితే, ఎంతమంది ఆ స్కూళ్ళను వదిలేసి వెళ్ళిపోతే అంత బాగుంటుంది అన్నమాట కార్పొరేట్ వాళ్ళకు. సో భరత్ అనే నేదు సినిమాలో మహేష్ బాబు చూసినాం కదా, సిఎస్ను విద్యాశాఖ డైరెక్టర్ను చెంపబెట్టి కొడితే ఇంకొకసారి ఇట్లాంటి ప్రపోజల్స్తో నా దగ్గరికి వస్తే తాట తీస్తా అని చెప్పి వార్నింగ్లు సినిమాలో మాత్రమే చూస్తాం. కానీ అదే పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఆఫీసర్ను పెట్టి పిల్లల మరుగుదొడ్లు బాగున్నాయా, మధ్యాహ్న భోజనం బాగుందా, పూటకు డిజిటలైజ్ చేస్తూ మొత్తం కింది నుంచి పైదాకా వ్యవస్థను సెటరైట్ చేసిపోతే టీచర్ల హాజరుకు సంబంధించి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేయిస్తే టీచర్లకు మింగుడు పడలే, జీర్ణం కాలే. ఏం చేసిరు? వాళ్ళందరూ కలిసి ఇంకా ఆపోజిషన్ పార్టీకి, వేరే పార్టీలకు మద్దతు పలకడం, ఓటింగ్ మొత్తం ప్యాటర్న్ మొత్తం మార్చడంతో ఇప్పుడు కూటమి సర్కార్ అంటే కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తంతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళకు పిఆర్సీ లేవు, హైకులు లేవు, ప్రమోషన్స్ లేవు, ఆఖరికి నెల జీతాలు కూడా గతి లేక మొన్న చూసినాం కదా, జనవరి మొదటి నెలలోనే, కొత్త సంవత్సరం మొదటి వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లందరూ ఉద్యమాలు చేసిన తీరు. ఇది కూటమి సర్కారు విద్యను సంస్కరిస్తున్న విధానం. అయినా బాబు గారు ఎప్పుడో చెప్పిండు, ప్రభుత్వం బాధ్యత కాదు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలని చెప్పారు. వాళ్ళు తీసుకున్నారు. నారాయణ దాన్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. మొత్తం ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశారు అనమాట రాష్ట్రంలో విద్యను. సో ఆయన ఏం నిర్ణయాలు తీసుకుంటే పొంగూరు నారాయణ ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అదే చెల్లుబాటు అవుతుందన్నమాట. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు, విద్యాశాఖకు నారాయణ ఆయననే ఆడిస్తాడనమాట మొత్తం విద్యాశాఖ మొత్తాన్ని. లోకేష్ ఉన్నా కూడా ఇంకా ఆయన ఎంతసేపు అసెంబ్లీలో మాట్లాడాలి, బయట మాట్లాడాలి, దావోస్ వేదికగా మాట్లాడాలి. ఎందుకంటే సైకో పాలనలో సంస్కరించిన విధానం ఈ రాష్ట్ర ప్రజల మైండ్లలో, మెదడుల్లో ఉండొద్దు. చిన్నారులు ఏమైపోయినా పర్లేదు. బెండపూడి పిల్లలను ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్ళి మాట్లాడిస్తే ఆ పిల్లల మీద కూడా ట్రోల్ చేసిన దిక్కుమాలిన సంత ఇది. ఇంకా అట్లాంటి సంత ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇట్లాంటి విచిత్రాలు కాకుంటే ఇంకేం వస్తాయి? అప్పట్లో కంచాయిలే అలాంటి ప్రొఫెసర్లు చాలా నోటికి ఆనందం మూసుకొని చెప్పారు, ఓడిపోతే జగన్కి అయ్యే నష్టమేం లేదు,
మీ పిల్లలు రోడ్డున పడతారు అని ఇప్పుడు కనిపిస్తుందా? సో ఇక అనుభవించడం మినహాయిస్తే ఇంకొక 4 ఏళ్ళు అనుభవించడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.